ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పట్టణాల్లో సురక్షిత త్రాగునీరు, ప్రజల సులభతర జీవనానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణకి సంబంధించి అమృత్ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఇది 2014-15 సంవత్సరంలో అప్పుడు తీసుకున్నారు. దీన్ని అటల్ మిషన్ ఫర్ రిజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ అనేటటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అమృత్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి 3,333,76 రూపాయల నిధులని 226 ప్రాజెక్టులు 2014 నుంచి 2022 మధ్య ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, అలాగే స్థానిక సంస్థల వాటా కింద ఈ 226 ప్రాజెక్టులకి విడుదల చేయడం జరిగింది. అయితే 2014-19 మధ్యన ఈ యొక్క కార్యక్రమము ఏదైతే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారో ఆ ఉద్దేశం మేరకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కార్యాచరణ చేయటం జరిగింది. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు నిర్వర్తించేటటువంటి సమయంలో పూర్తిగా ఈ యొక్క పథకానికి సంబంధించి, ప్రాజెక్టుకి సంబంధించి నిధులు సమకూర్చడంలో విఫలమయ్యి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి విధంగా చివరికి విజయవాడ లాంటి కృష్ణానది ఆనుకొని ఉన్నటువంటి విజయవాడ, గోదావరి నది ఆనుకున్నటువంటి రాజమండ్రిలో కూడా అవ్వవలసినటువంటి విధంగా పనులు పూర్తి కాకపోవటం వల్ల ఇప్పటికీ కూడా సురక్షిత త్రాగునీరుని కుళాయి ద్వారా 100% అన్ని ఇళ్లకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటిది మనం ఊహ కూడా అందనటువంటి ప్రశ్న. అయితే ఏ కార్యక్రమాలు చేయాలో 2019-24 మధ్య చేయకపోవటం వల్ల, ఆగిపోయిన పనుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటాని సకాలంలో దానికి జతపరచకపోవటము, ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీస్ ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి దగ్గర నిధులు లేకుండా CFMS ద్వారా ఆ నిధులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగేసుకోవటం వల్ల ఆయా స్థానిక సంస్థలు కూడా వాటి కాంట్రిబ్యూషన్ పెట్టలేకపోయినాయి. మరోవైపు కొన్ని స్థానిక సంస్థలు, చిత్తూరు, ఒంగోలు ఇటువంటి కొన్ని స్థానిక సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వారి మ్యాచింగ్ పెట్టి ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా సకాలంలో పెట్టకపోవటం వల్ల ఈ నిధుల మీద సరైనటువంటి విధంగా పనులు జరగకపోవటం వల్ల అప్పులు పెరిగిపోయినాయి. అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి కూడా ఆయా మున్సిపాలిటీస్కి వచ్చింది. ఎందుకంటే బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు బ్యాంకులకు కట్టాల్సినటువంటి పరిస్థితి, బ్యాంకుకి రుణాలు కట్టలేని పరిస్థితి మున్సిపాలిటీస్కి ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క నగరపాలిక సంస్థలు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నిధులు మొత్తాన్ని కూడా CFMS ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2019-24 మధ్య లాగేసుకోవటం వల్ల ఆ అప్పులు కూడా తీర్చలేనటువంటి దుస్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని ఆ ప్రాజెక్టులన్నీ ఆగిపోయిన పరిస్థితి. 2024 అనంతరం మరలా డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఇప్పుడు మరొక 8,517,69,00,000తో అమృత్ 2కి సంబంధించి 552 ప్రాజెక్ట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే అమృత్ 1లో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు వాటిని పునరుద్ధరించుకోవటము, కెపాసిటీ బిల్డింగ్, రాబోయే కాలంలో ప్రజల అవసరాలు, ఇప్పుడున్నటువంటి అవసరాలతో పాటు రాబోయే కాలంలో ప్రజల అవసరాలను తీర్చేటటువంటి విధంగా సురక్షిత త్రాగునీరు అందించాలి, సరైనటువంటి పర్యావరణం ఉంచాలి, సరైనటువంటి మౌలిక సదుపాయాల ద్వారా ప్రజల జీవనాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అమృత్ 2ని తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఈ యొక్క నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమకూర్చాల్సినటువంటి నిధులు కానీ, అలాగే అర్బన్ లోకల్ బాడీస్కి ఆర్థిక సంఘం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని సమకూర్చడం ద్వారా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా అమృత్ 1లో ఆగిపోయినటువంటి పనులను పునరుద్ధరించుకోవటం, అమృత్ 2లో ఆ పనులను పునరుద్ధరించుకోవడంతో పాటు భవిష్యత్తు అవసరాలకి కావాల్సినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కలిగించేటటువంటి విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఏదైతే ఒక ఆశయంతో ప్రజలకి సురక్షిత త్రాగునీరు అందించాలనేటటువంటి భావంతో అమృత్
కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేటటువంటి విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం 2014-19 మధ్య నిర్విఘ్నంగా చక్కగా సాగిపోయినప్పటికీ 19-24 మధ్య జరిగినటువంటి అస్తవ్యస్త పాలన విధానాల వల్ల వ్యవహార శైలి వలన ఆర్థికపరమైనటువంటి అంశాలు అస్తవ్యస్తంగా వ్యవహరించడం వల్ల ఇప్పటికే ఫలాలు అందాల్సినంత అందనటువంటి దుస్థితి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాని నుంచి బయటకు వేసి ఇవాళ ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యి ప్రతి ఒక్క పట్టణంలో కూడా సురక్షిత త్రాగునీరు అలాగే సులభతర జీవన విధానంతో ప్రజలు కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానిలో అత్యున్నత శిఖరాలకి పట్టణ ప్రాంతాల్లో ప్రజలు వెళ్తారు అనేటటువంటిది, ముందుకు వెళ్తారు అభివృద్ధి పదంలో అనేటటువంటి ఎటువంటి సందేహం లేదు. మరోవైపు గ్రామాల్లో కూడా జల్ జీవన్ మిషన్ని తీసుకోవడం జరిగింది. దానికి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. 2019 ఆగస్టు 15 తీసుకున్నాం. 2019-24 మధ్య దేశవ్యాప్తంగా ఉన్న ఫలితాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఫలితాలను బేరీ చేస్తే చాలా దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. దాని నుంచి కూడా బయట వేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షిత తాగునీరు అందించే కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాం. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, ప్రజలకి కనీస అవసరమైనటువంటి త్రాగునీరుని సురక్షిత తాగునీరు అందించాలని ధ్యేయంతో ఒకవైపు పట్టణ ప్రాంతాల్లో అమృత్ని, గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం.